ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. ప్రతి తల్లిదండ్రికి ఒక సలహా చెప్తున్నా అనుకోవద్దండి, ఇది ఒక మంచి విషయం కాబట్టి చెప్పదలుచుకున్నాను. మీరు చేస్తున్న పనులు కలిసి రావడానికి మీ బిడ్డలు కూడా కారణం అవుతారు. మీ బిడ్డలు ఎట్లా కారణం అవుతారు అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రోడ్డు మీద మీ అబ్బాయి బండి వేసుకుని వెళుతూ ఉన్నాడు అనుకోండి, అమ్మాయో అబ్బాయో, మీ రుణానుబంధం కలిగిన వాళ్ళంటే సంతానం, ఇంకెవరు ఉంటారు. వీళ్ళు వెళుతూ వెళుతూ రోడ్డు మీద ఒక చోట ఒక షాప్ దగ్గర ఆగారు. ఉన్న దారి కూస్తంతే ఉంది. ఆ దారికి అడ్డంగా వీళ్ళు బండి పెట్టారు, లేదా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా వీళ్ళు పెట్టారు. అవతల వాడు వెళుతూ వెళుతూ ఒక బూతు మాట తల్లినో తండ్రినో తిట్టేసిపోయాడు. అది ఏ రూపాయన అయినా సరే మీ బిడ్డ ద్వారా మీకు సంక్రమించేటువంటి పాపం అది. ఇట్లా వీళ్ళు చేసేటువంటి మానసిక చర్యలు, వాళ్ళ ఏదైతే తల్లిదండ్రులు వాళ్ళు తిట్టిస్తారో ఏదో ఒక రూపేణ, ఆ కర్మలు అనుభవించక తల్లిదండ్రికి తప్పదు. ఇది చాలా సందర్భాల్లో రూఢి అవుతుంది. అంచేత ఒక్క బండి విషయమనే కాదు, ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వాళ్ళకి మానసిక వేదన కలిగించే పరిస్థితులు కలగకూడదు. అట్లా చెయ్యవద్దు నాయన. వాళ్ళు మన ముందు ఏమీ తిట్టరు, తర్వాత అయినా సరే తల్లిని తిడుతున్నారు, తండ్రిని తిడుతున్నారు. అవి వాళ్ళకి ఏ పాపం ఎరగిన తల్లిదండ్రులు ఆ కర్మలు అనుభవించాల్సి వస్తుంది. ఇది జాతకంలో కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సంతాన స్థానాధిపతి లేదా సంతాన కారకుడు బాధక స్థానంలో ఉండటమో, 6వ స్థానంలో ఉండటమో, ఇట్లాంటివి తండ్రికి అంటే 8వ స్థానంలో ఉంటే, తండ్రికి 12వ స్థానంలో ఉంటే, లేదా 3వ స్థానంలో ఉంటే వాళ్ళని తిట్టించడం లాంటివి జరుగుతాయి. ఆ కర్మలు వాళ్ళు అనుభవిస్తారు. ఇది కాస్త దృష్టిలో పెట్టుకుని పెద్దలు పిల్లలకి, నాయన ఎదుటి వాళ్ళ మానసిక క్షోభకు గురి చేయవద్దు, వాళ్ళని బాధించవద్దు. మనం మొహం మీద తిట్టకపోయినా పక్క నుంచి అయినా తిట్టే అవకాశం, పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళ అమ్మ అని, వాళ్ళ అయ్యా అని, వాళ్ళ నాన్న అని ఇట్లా ఏదో రకంగా తిడతారు. అట్లాంటివి తిట్టకూడదు. కాబట్టి మీరే కాస్త క్రమశిక్షణగా ఉండండి అని తెలియజెప్పండి. చాలామంది పిల్లలు వినరు. విన్నా వినకపోయినా చెప్పవలసిన ధర్మం, బాధ్యత మీది. 1 సారి 2 సార్లు 3 సార్లు అయినా చెప్పండి. 4వ సారైనా 3 సార్లు వినకపోయినా ఆ తర్వాత అయినా వాళ్ళల్లో ఒక పరివర్తన అనేది వస్తుంది, వినగలిగే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్.